మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు రాశుల వారి గురించి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సర ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి యొక్క ప్రభావితం ఎలా ఉంది అని అనుకుంటే వారి యొక్క ఫలితాంశ విధానాన్ని ఒక్కొక్కటిగా మనము ఈ 12 రాశుల యొక్క ఫలితాలు వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఫలితాంశం ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి, వారికి ఆదాయ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వారి విధమైనటువంటి సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు అనుభవిస్తారు, అనుకూల ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విధానాన్ని మనము ఈ రోజు ఈ యొక్క క్రోధినామ సంవత్సర యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలను మనం వినడం జరుగుతుంది. ఫలితాంశ ప్రభావితాలు తెలిపేటువంటి వాటిలలో ప్రధానంగా మనకు సూచించాల్సినటువంటి యొక్క గ్రహాల యొక్క ప్రభావితం ఏంటి అంటే అందులో ప్రధానంగా గురువు, ఆ తర్వాత శని, రాహుకేతుల యొక్క ఫలిత ప్రభావాలు వాళ్ళకి కనుక అనుకూలాన్ని ఉంటే వాళ్ళ యొక్క ప్రభావితం చాలా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జరిగేటువంటి యొక్క ప్రభావితం ఈ యొక్క రాశి ప్రభావాలు చెల్తా ఉంటాయి అంటారు. అలాగే వారి 12 రాశులలో ఎవరికి ఏ స్థానాలలో ఎవరు అశుభమా శుభమా అనేటువంటి ఒక స్థానాలు ఉన్నాయో వారి యొక్క ఫలితాంశాలు సూచిస్తుంటే ఇప్పుడు ప్రధానంగా ఆ ద్వాదశ రాశులలో ప్రథమమైనటువంటి యొక్క మేషరాశి వారికి సంబంధించినటువంటిది ఈ సంవత్సర ఫలితాంశాలు ఎలా ఉన్నాయో మనం దాన్ని వివరించి చెప్పుకోవడం అని జరుగుతూ ఉంది. అందులో మేషరాశి వారికి సంబంధించినటువంటిది అశ్విని 4వ పాదం, తర్వాత భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదములు, అనగా 9 పాదాలు కలిస్తే ఒక రాశి అవుతుంది. అలాగే ఇది 9 పాదాలకు సంబంధించినటువంటి మేషరాశి వారికి సంబంధించింది. ఈ సంవత్సరము ఆదాయము 8 ఉంటే ఖర్చు 14 ఉంది. అందులో గౌరవించేవారు 4 ఉంటే అవమానపరిచేవారు 3 ఉన్నారన్నమాట. ఈ రకమైనటువంటి దానిలో అందులో పూజనీయము అవమానం అనేటువంటి దానిలో ఖర్చు ఆదాయం అనేటువంటి తేడా కనపడ్డటువంటి వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనపడితే అమ్మో ఈ సంవత్సరం అంతా నాకు చాలా తేడా అయినటువంటి ప్రభావితం ఉంది, నా సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉంది అనేటువంటి భావించే దానిలలో ఏదైతే ఖర్చు సూచించబడడం జరిగిందో అక్కడ వాళ్ళు ఆ సంవత్సరం అనేటువంటి ఒక శుభకార్యమైనటువంటిది కావలసినటువంటి యొక్క ఉత్తమమైన కార్యక్రమాన్ని చేసేటువంటి భాగ్యం వాళ్ళకు కలుగుతుంది అనేటువంటి దానినే ఆ యొక్క సూచన అనేటువంటిది ఇస్తున్నారు అనమాట. అందులో ఈ రాశి వారికి సంబంధించినటువంటి గురుడు అబ్దాది నుండి అనగా తేదీ 1/5/2024 వరకు మేషరాశిలో జన్మస్థానములో ఆ యొక్క గురువు ఉండడం అశుభం చేత వల్ల ఆ యొక్క సంబంధించిన వల్ల ఆ రాజభయము చేసేటువంటి వృత్తుల యందు చిక్కులు ఇటువంటి యొక్క ప్రభావితం అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత తదుపరి ఈ యొక్క మే అనగా 5వ నెల 2వ తారీఖు నుంచి ఈ సంబంధించినటువంటి సంవత్సరాంతం వరకు కూడా గురువు ఆయన ద్వితీయ స్థానంలో ఉండడం చేత వారికి కావాల్సినటువంటి యొక్క శుభ పరిణామాలతో కూడుకున్నటువంటి అన్ని కూడా ఆ సంబంధించినటువంటి యొక్క శుభ ఫలితాన్ని అందించేటువంటిది పేరు, కీర్తి, ధనలాభము, విద్య, వినయము ఇవన్నీ కూడా వారికి అనుకూలాన్ని ఇచ్చేటువంటిది ఆ గురు ప్రభావితం చేత కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. తర్వాత శని అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో ఏకాదశ స్థానంలో అశుభడవడం వలన ఆ శుభస్థానానికి కలిగించి ఆ శుభ ప్రభావితమైనటువంటి ఒక ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల సంతానము, సంతోషము, సుఖము, ఆ ప్రయత్న కార్యాలన్నీ కూడా ఆ అప్రయత్నంగానే జయం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇందులో రాహుకాలం అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మీనరాశిలో ద్వాదశ స్థానంలో ఉండడం చేత ఆ సంబంధించినటువంటి ఫలితాలలో వారికి ధన నష్టము, నేత్ర భయము, ఆ సంబంధించినటువంటి దానిలో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అనారోగ్య సమస్యలను సూచించేటువంటి రాహు సూచిస్తున్నాడు. అలాగే కేతు ఆ శబ్దాది మళ్ళీ సంవత్సరాంతం వరకు ఉన్నటువంటి కన్యా రాశిలో అనగా 6వ స్థానంలో ఉండడం చేత వీళ్లకు శుభము కలుగుట, ఆ విధమైన సాహసమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఏ కార్యక్రమాలైనా చేపట్టినా అవి అవలీలుగా జయించడము, శత్రువులను జయించడము, సర్వ విషయాలందు శుభ ఫలితాలు కలిగించేటువంటి అవకాశాలు ఈ యొక్క భూ సంబంధించినటువంటి యొక్క ఆ సేకరణ కూడా జరిగేటువంటి అవకాశాలు ఈ మేషరాశి వారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మేషరాశి యొక్క ఫలితాంశ విధానాలు ఈ విధంగా సూచన జరిగిందమ్మా.